Hello children, this is formal letter and if you practice this formal letter, it is very easy and very convenient. I'll help you to understand each and every step while writing this formal letter. Formal letter, this is the question. Letter to Municipal Commissioner to provide street lights in your colony is the question. For that, here if at all this is the paper, ఇది మీ పేపర్ అనుకుంటే కనుక to the right corner of your paper you need to write your area, place, తర్వాత date, తర్వాత coming to the left the last margin from whom you are, అంటే మీ పేరు ఇక్కడ ఎక్స్ల రూపంలో రాసినా కూడా తర్వాత మీ అడ్రస్ రాసి తర్వాత ఎవరికి లెటర్ రాస్తున్నారు వాళ్ళ పేరు రాసి, అంటే వాళ్ళ ఒరిజినల్ నేమ్ రాయాల్సిన అవసరం లేదు. ఒక అధికారికి రాస్తున్నారు కనుక ఆ అధికారి అడ్రస్ మున్సిపల్ కమిషనరా, పోలీస్ ఆఫీసరా, లేకపోతే డిఓనా, హెడ్ మాస్టర్ మేడమా, అట్లా గుర్తు పెట్టుకొని మనము రాయాలి. తర్వాత కమింగ్ టు ద అడ్రస్ అయిన తర్వాత సబ్జెక్ట్ కంపల్సరీగా రాయాలి. ఇక్కడ SUB అంటే సబ్జెక్ట్ అని అర్థం. సబ్జెక్ట్ నువ్వు దేని గురించి రాస్తున్నావో ఆఫీసర్లకి ఎక్కువగా టైం ఉండదు కనుక ఈ సబ్జెక్ట్ చూడగానే నువ్వు ఏ పర్పస్ మీద ఆ లెటర్ రాస్తున్నావో ఒక్క సెంటెన్స్ లో వాళ్ళకు అర్థం అవ్వాలి. అందుకని ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. విత్ రిగార్డ్ టు ప్రొవైడ్ స్ట్రీట్ లైట్స్ ఇన్ అవర్ కాలనీ కన్సర్న్డ్, ఇక్కడ విత్ రిగార్డ్ టు అని నువ్వు కంపల్సరీగా రాయాలి, తర్వాత కన్సర్న్డ్ అని కూడా లాస్ట్ కి రాయాలి. అప్పుడు మీనింగ్ఫుల్ గా ఉంటుంది. అది అవ్వగానే దాని కిందనే ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అని మొదలు పెట్టాలి. తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ వి ద రెసిడెంట్స్ ఆఫ్ వినాయక్ చౌక్ ఆఫ్ వనస్థలిపురం ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ and most of the times we are meeting with accidents due to lack of street lights. కాలనీలో స్ట్రీట్ లైట్స్ లేనందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలా ఇన్కన్వీనియంట్, అంటే అక్కడ గుంతలు అవి ఉన్నట్టయితే మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు బండ్లు అవి నడిపిస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారో చాలా మటుకు తెలిసే అవకాశం ఉండదు కనుక అట్లా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతున్నాము. తర్వాత దొంగల బాధ కూడా ఉంటది, అది ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ ద కంటెంట్స్ యూ కెన్ ఎక్స్టెండ్. హెన్స్ రిక్వెస్ట్ యూ టు ప్రొవైడ్ అస్ స్ట్రీట్ లైట్స్ అండ్ హెల్ప్ అస్ ఫ్రమ్ ఫేసింగ్ వేరియస్ ప్రాబ్లమ్స్ అని రాశాను. రాసిన తర్వాత ఇది ఎప్పుడైతే అయిపోతుందో దాని కిందనే థ్యాంకింగ్ యూ సార్ అని రాసేసి, ఈ థ్యాంకింగ్ యూ సార్ అన్నది పారాగ్రాఫ్ లో స్టార్ట్ చేయాలి. తర్వాత ఇది అయిపోయిన ఎమ్మడే ఇది ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ నుండి యోర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయాలి. ఇక్కడ కామా, తర్వాత మీ పేరు, తర్వాత ఏ ఏరియా అదొకటి రాసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఈ స్టెప్స్ లో ఈ రకంగా లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినట్టయితే 100% మీకు మంచి స్కోర్ వస్తుంది. ఫార్మల్ లెటర్ లో పారాగ్రాఫ్లు పెంచి కొంచెం కాంప్లికేషన్స్ లో పడే అవకాశం ఉంది, అంటే గ్రామర్ మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంది. ఫార్మల్ లెటర్ లో, ఇన్ఫార్మల్ లెటర్ లో అట్లాంటి అవకాశం ఉంది. ఫార్మల్ లెటర్ లో అలాంటి అవకాశం లేదు. ఫార్మాట్, లేఅవుట్ ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే 10 on 10 100% వస్తాయి. ఇన్ఫార్మల్ లెటర్ కి ఫుల్ మార్కులు పడకపోయే అవకాశం ఉంది. ఫార్మల్ లెటర్స్ కి మాత్రం ఫుల్ ఆన్ ఫుల్ మార్కులు పడే అవకాశం చాలా గట్టిగా ఉంటది కనుక లెటర్ రైటింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఇన్ఫార్మల్ కన్నా ఫార్మల్ ని సెలెక్ట్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.